కానీ అక్కడ మీరు ఎలిమినేషన్ టైంలో సో, అక్కడ మిమ్మల్ని, ఆదిత్య ఓం గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు అందరూ కూడా ఆదిత్య ఓం గారే ఉండాలి. మీరు మిమ్మల్ని ఉంచకూడదు, ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే వదిన గారి డెలివరీ ఉంది గాబట్టే వాళ్ళు అలా చేశారనుకోవచ్చా? అంతే. లేకపోతే వేరే రీజన్స్ అంటే లేదు. పర్సనల్ గ్రాడ్జెస్ వల్ల అట్లా ఏమన్నా? లేదు అలా హ్మ్. దానివల్లే చేశారు. మెయిన్. నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అనే విషయం వాళ్ళందరికీ బలంగా తెలిసేట్టు చేశాను. సో వాళ్ళు మనోడు అక్కడ వెళ్తేనే హ్యాపీ అని ఫీల్ అయ్యి హ్మ్. అది పంపించేశారు. అండ్ ఇంకోటేంటంటేనా ఫస్ట్ వీక్ మాత్రం అందరికి సూపర్‌గా కనిపించావు. కానీ సెకండ్ వీక్ ఏమైందన్నా? వీకే వీకేరా? ఎందుకు వీక్ అవ్వాల్సిన శేఖర్ భాష గారు వీక్ అవ్వాల్సిన అవసరం ఏమండి? ఏముందంటే తిండి పెట్టకపోతే ఏమవుతుంది? హ్మ్. సెకండ్ వీక్ నుంచి అదేదో రేషన్ గేమ్ ఏదో స్టార్ట్ చేశారు. ఉండేవన్నీ అన్నీ బేసికల్ అందరూ ఏదో ఒకటి తిని బతికేస్తారు. నా బతికి ఏమైపోయిందంటే హ్మ్. ప్యూర్ వెజిటేరియన్ అయిపోయేటప్పటికి అక్కడ తినడానికి ఏం లేదు. అండ్ తక్కువ ఉంది, ఆప్షన్స్ తక్కువ. అందరూ గుడ్డు తింటారు. చేసుకునేటప్పుడు కూడా అది మిక్స్ చేసుకునేటప్పుడు నా ఒక్కడి కోసమే చేయమని నేను అడిగి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేను మళ్ళీ. హ్మ్. నేనేం చేసేవాడిని అంటే ఆ క్యాబేజీ ఉంటే క్యాబేజీ పైన ఒక ర్యాపర్ ఒకటి తీసుకుని దాన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని తినేసేవాడిని. హ్మ్. సో ఇలా కొంచెం కష్టాలు స్టార్ట్ అయినాయి. హ్మ్. బట్ అంతకుముందు ఎందుకు ఎనర్జెటిక్గా ఉన్నా, అంతకుముందు కూడా అదే కదా అంటే అంతకుముందు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిన హ్మ్. అది కాస్త సేవింగ్ ఉంది. అంటే మనిషి 50 కేజీలు ఉన్నాడు అనుకో, వాడికి ఒక 50 గ్రాముల ప్రోటీన్ కావాలి రోజుకి. యాహ్! నాకు ఈ క్యాబేజీలోను వాటిలోను ఏమొస్తుంది? రాదు. అలా అని మనం ఎగ్గులు చికెన్లు తినము. హ్మ్. సో ఆ రకంగా దెబ్బ కొట్టేసింది ఫుడ్. అది ఉండుంటే కాస్త బెటర్గానే ఉండేవాడిని. బట్ అది లేకపోవడం వల్ల కాస్త డల్ అయ్యా. కొంచెం డల్ అయిపోయారు. అది. దాంతో గేమ్‌లో కూడా వీక్ అయిపోయారు. వీక్ అవ్వలేదు. యాక్చువల్‌గా చూపించలేదు. వాడు ఎందుకు చూపించలేదో మరి నాకు తెలీదు. బట్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ లాట్స్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్. హ్మ్. బోలెడన్ని జోకులు ఇంకా రాలేదేంటా అని నేను తర్వాత బయటకొచ్చి చూసుకున్నాను. హ్మ్. సో మేబీ ఆ 24 అవర్స్ ఫీడ్‌లో ఓవర్‌లుక్ చేశారేమో ఆర్ చూడలేదేమో తెలీదు. కానీ ఆ 24 అవర్స్ ఫీడ్ దానిలో కూడా మిమ్మల్ని ఎక్కువగా చూపించలేదు అని కూడా నాకు అనిపిస్తోంది. సో ఎందుకు ఈ వివక్ష? అదే అది కూడా నాకు అనిపించింది ఒక సెకండ్. ఎందుకో మరి అర్థం కాలేదు. అంటే ఏమో మరి అదేమన్నా స్ట్రాటజీనా, హ్మ్. బిగ్ బాస్ స్ట్రాటజీనా, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కళ్ళని మనం లేపాలి అని చెప్పి. కానీ మీరుండింటే ఏదో ఒక వీక్‌లో లేసి టాప్ 5 అని అనుకున్న ప్రతి ఒక్కరి దాన్లలో ఉండేవాళ్ళనమాట. ఇంకొకటేందంటే మీరు ఎలిమినేషన్ అయిపోయారు అని తెలిసిన తర్వాత గూడా హౌస్‌లో ఎంటర్‌టైన్ చేస్తూ ఉంది కేవలం శేఖర్ భాషనే. మరి శేఖర్ భాషనే బయటికి తీసేస్తే ఏంటిది అని అనుకున్నారనమాట. ఇలాంటిది మీరు విన్నప్పుడు మీకేమనిపించింది? లోపల మీరన్నట్టు అంటే మేమనుకున్నట్టు ఎవరు ఎంటర్‌టైన్ చేయట్లేదా? ఓన్లీ స్ట్రాటజీస్‌తోనే ముందుకు పోతున్నారు. అదే అంటున్నాను. ఎంటర్టైన్మెంట్ అంటే జోకులు వారు సరదాగా మాట్లాడే ఇవి ఒక వరకు ఎంటర్టైన్మెంటే. కొంతమందికి ఇలా కొట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కొంతమందికి తిట్టుకుంటే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎవరి డెఫినేషన్ వాళ్ళది ఎంటర్టైన్మెంట్. సో నా డెఫినేషన్ నవ్వులు పూయించడం అంతే. అండ్ మీరు లోపలికెళ్ళేటప్పుడు అసలు అంటే ఈ టైప్ ఆఫ్ జోక్స్ మీరేదైతే జోక్స్ ఏసారో, సో ఆ జోక్స్ ఇంతగా పేలుతాయి, ప్రేక్షకులకు ఇంతగా రీచ్ అవుతాయి అని జెప్పేసి మీరు అనుకున్నారా? అనుకున్నాను. హ్మ్. చాలా బలంగా రీచ్ అవ్వాలనే కోరుకున్నాను. ఒకవేళ నేనేమనుకున్నానంటే అందరికీ రీచ్ కాకపోయినా కనీసం నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు కదా! ఒక 5%, 10% రీచ్ అయినా కూడా ఆయన సక్సెస్ అనుకున్నాను నేను. హ్మ్. సో అది బాగానే రీచ్ అయిందని అనిపిస్తుంది. అండ్ అంటే ఇది ఇవాళ కొత్తగా కాదు, నువ్వు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నావు. మన ఇద్దరం కలిసి వర్క్ చేసాం మ్యూజిక్ ఛానల్‌లో. సో అప్పుడు మన ఇద్దరం కలిసి చేసిన ప్రోగ్రామ్‌లో కూడా నీకు ఆల్రెడీ కాస్త ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అదే బాధ. బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్, బెటర్ ఎక్స్‌పోజర్. హ్మ్. అందుకే నేను బిగ్ బాస్‌కి వెళ్ళాలనుకున్నా. మీరు బిగ్ బాస్‌కెళ్ళడం అనేది ఒక డ్రీమ్‌గా మీరు భావించారు. సో దానికంటే ముందున్న హడావిడి. సో బిగ్ బాస్‌కెళ్లారు. సో లైఫ్ ఎలా టర్న్ అయిందనుకోవచ్చు? బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్‌లో? వచ్చి ఒక రోజు కూడా కాలేదు ఇంకా. అంటే మీకు ఒకటి అనిపించుంటుంది కదా! అనిపించింది, చాలా తేడా అనిపించింది. హాస్పిటల్‌లో బేబీని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నాను మధ్యాహ్నం. హ్మ్. సో ఆడిస్తూ వాడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ లోపల చలేస్తుందని బయటికి తీసుకొచ్చాం.
కారిడార్లోకి తీసుకొచ్చాడు. ఆ వెచ్చదనానికి కారిడార్లో కొంచెం ఆపాడు. అమ్మాయి ఇక్కడ బాగుందని ఇట్లా తర వచ్చేసారు జనాలు. ఇంకా ఫోటోలు బొడ్డోడిని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి వచ్చారు. సో అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయాల, ఈ రేంజ్ రీచ్ ఉంటుందా అంటే చూడని వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అనే రేంజ్లో రీచ్ ఉంది బిగ్ బాస్కి. నిజంగా బిగ్ బాస్ ఈజ్ రియల్లీ రియల్లీ బిగ్. అది 2 వారాలకి యా నేను కొన్ని ఛానల్స్లో ఏళ్ల తరబడి పనిచేశాను. 18 ఏళ్ళు ఎఫ్ఎంలోను టీవీల్లోను. 2 వారాలు బిగ్ బాస్లోకి ఈ రేంజ్ రిసెప్షన్ ఇంపాసిబుల్. అంటే అద్భుతం అది. బిగ్ బాస్ అనేది నిజంగానే అక్కడ ఉంది. దానికి వెళ్ళడం నిజంగానే ఆనర్ అంతే. అండ్ నాగార్జున గారు కూడా చెప్పారు కదా ఏంటంటే సో వేరే అదర్ బిగ్ బాస్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకున్నా కానీ మన తెలుగు బిగ్ బాస్ రీచ్ కానీ అది రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈసారి శేఖర్ భాష వెళ్ళాడు కదా. ఎస్ కానీ మీరు సెకండ్ వీకే వచ్చేసారు. సో దట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్. అయితే ఎవరైతే బిగ్ బాస్ పుణ్యం అని శేఖర్ భాష అంటే ఇది అని ఇంతకుముందు 1%కి తెలుసుంటే ఇప్పుడు ఒక 10%కి తెలిసి ఉంటుంది. సో ఇట్స్ ఎ బిగ్గర్ మార్కెట్ ఫర్ మీ. వీళ్ళందరినీ కూడా నేను బిగ్ బాస్ వేదికల మీదే కాకుండా ఇంకా రకరకాల వేదికల మీద కూడా నేను ఎంటర్టైన్ చేయొచ్చు. కాకపోతే ఎవరైనా కానీ ఎలిమినేట్ అయిన తర్వాత బాధతో వస్తారు, కానీ మీరు బాధ ఆనందం రెండు ఒక మిక్స్డ్ ఎమోషన్స్తో బయటకు వచ్చారు. కానీ కొడుకుదే పుట్టారు అని అన్నప్పుడు సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా అంటే ఫస్ట్ తను సేఫ్గా ఉంది అనే విషయం తెలియడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయా అబ్బాయా అనేది ఒక సెకండ్ నేను మిస్ అయ్యా. సేఫ్గా ఉంది, షీ డెలివర్డ్ ఏ బేబీ బాయ్ అన్నారు. మళ్ళీ నాకు ఎందుకో రివర్స్ చేసుకొని బాయా గర్ల్ ఏమున్నారు ఆయన అని చెప్పి తర్వాత వాళ్ళని అడిగా. ముందు వాళ్ళు బాయ్ అన్నాడు, అమ్మాయి తను అదే కోరుకుంది. ఓకే. సో ఆల్రెడీ గర్ల్ ఉంది. సో ఈసారి బాయ్ కావాలని తను వెతికాను. నాకైతే గర్ల్ ఉంటేనే బెటర్ అనుకున్నా కానీ బట్ తన కోరిక బలంగా కోరుకుంది. సో బలంగా కోరుకునేది భవిష్యత్తు అయింది. అండ్ ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడుతున్నాం. సో హౌస్లో అయితే 2 వీక్స్ ఉన్నారు. సో ఫస్ట్ వీక్లో అయితే మెయిన్గా బేబక్క. మరి బేబక్క బయటికి వెళ్ళిపోవడానికి ఆ కిచెన్లో ఉన్న కుక్కర్ రీజన్ అని మనం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చా? ఇవన్నీ చిన్న చిన్న చిల్లర రీజన్స్. కానీ విషయం ఏంటంటే బేబక్క వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ గట్టిగా. ఎవరో చెప్పారు అంటే గేమ్ నువ్వు మరి ఇంత మంచితనంతో ఆడితే నువ్వు ఏమవుతుంది. వచ్చిన కొత్తలో తను అందరితో చాలా మంచిగా ఫస్ట్ డే అలా ఉండింది. తర్వాత కొంతమంది వాళ్ళ ఆట యొక్క ప్రదర్శన విద్వత్తుని చూపించారు. చూపిస్తే ఓహో ఇలా ఆడితేనే బిగ్ బాస్ అని అనుకున్నట్టుంది ఆవిడ. సో తర్వాత షీ ట్రై టు బీ స్ట్రిక్ట్. ఎవ్వరు కిచెన్ దగ్గర రావడానికి లేదు, నేనే చేస్తాను. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు చేసుకోవడానికి లేదు. ఇలాంటి రూల్స్ సొంతవి తనే పెట్టడం. అంటే నేను గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడానికి చేసింది. నిజానికి అలా కాదు బేబక్క. ఏమడిగినా చేసి పెడుతుంది పాపం. కానీ గేమ్ ఆడమని ఎవరో చెప్పిన సజెషన్ సీరియస్గా తీసేసుకొని తన ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఇది డామినేట్ చేసింది. బేబక్క ఒరిజినల్ ఈజ్ వండర్ఫుల్ ఉమెన్. బట్ ఇది ఓవర్ షాడో చేసింది అంతే. ఓకే. దానివల్ల కొంతమంది ఆవిడని నామినేట్ చేయడము, దానికి రీజన్లు చెప్పేటప్పుడు ఇలా చెప్పడం, ఇంకొకరో లేకపోతే ఇంకోటో